పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, నాయన. రాత్రంతా కాపాడవయ్యా. మరి ఒక దినాన్ని ఇచ్చినావు, మీకు స్తోత్రాలు. ఈ దినం మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్క్ అంటే అర్థము సుత్తేని. అయితే ఇక్కడ 2వ అధ్యాయం 5, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి. Son, thy sins be forgiven thee. हे पुत्रा, तेरे पाप क्षमा हुए. అయితే పాపం పోవాలండి. పాపం అనేది చాలా భయంకరమైనది. దేవుని నుండి దూరపరుస్తుంది. దేవునితో సహవాసం చేయనీదు. ఎప్పుడైతే ఆది దంపతులు పాపము చేసిన దానివలన వాళ్ళు దాక్కున్నారు. దేవుని నుండి మానవుని దూరపరుస్తుంది. కాబట్టి పాపాలు క్షమించబడాలి. నేటి ప్రపంచములో ఎందరో మానవులు పాపం పోయేదానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రయత్నాలు చేసినా పాపం పోదు. పాపుల రక్షకుడైన యేసు దగ్గరికి వస్తేనే పాపాలు పోతాయి. 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకొంటిని. యెహోవా, నా సన్నిధిని నా అతిక్రములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. ఎవరు పరిహరించేది మన పాపాన్ని? దేవుడు ఒక్కడే. పాపుల రక్షకుడు యేసయ్య. ఆయన పాపులు రక్షించేకి వచ్చాడు కాబట్టి ఆయనకు ఒక్కనికే పాపాలు క్షమించే అధికారం ఉంది. లోకములు ఎవ్వరికి కూడా పాపాలు క్షమించారు. ఆయనలో పాపము లేదు. ప్రపంచములో పాపము లేనివాడు ఒక్కడు ఆయన యేసయ్య. ఆయన ఒక్కడే పాపాలు క్షమించాడు. కొలస్సీ 3:13లో, ఒకరికొకడు సహించుతూ ఒకరికొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రభు ద్వారానే నీకు క్షమాపణ కావాలా? నువ్వు ఇతరులను క్షమించవు. ఎంత భయంకరమండి. దేవుని దగ్గర మనం క్షమాపణ పొందితే మనము కూడా మన పట్ల కీడు చేసిన వాళ్ళు క్షమించాలి. క్షమించే గుణం అవసరమండి. ఎంత పాపినైనా యేసయ్య దగ్గరికి వస్తే క్షమిస్తా అంట. ఎంత ఘోర పాపి అయినా పర్వాలే, ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించంటే క్షమిస్తాడు. అలాగూ అయితే ప్రభువు దగ్గర క్షమించబడి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న శ్రోతలు ఎవరైనా పాపాలు ఒప్పుకోకుండా ఉంటే వారి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది ఆత్మీయంగా ఎదిగేదానికి కృప చూపించమని, ఈ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.